హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెయిట్ లాస్ అవ్వడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చూద్దాము. వెయిట్ లాస్ అవ్వడానికి మెంటల్ అండ్ ఫిజికల్గా గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ ఫాలో అవ్వాలి. ఈ విషయం చాలా తక్కువ మంది చెప్పుంటారు, ఎవరు చెప్పుండరు కూడా. బరువుకి లావుకి చాలా డిఫరెన్స్ ఉందండి. లావు అనేది లావుగా కనిపిస్తాం, కళ్ళకి కనిపిస్తాం. అలాగే బరువు అనేది కంటికే కనిపిస్తుంది, కానీ ఒక మనిషిని ఎత్తినప్పుడు తన వెయిట్ చూసుకున్నప్పుడు మనం చూసుకోగలుగుతాం. మీరు బరువు ఉండండి, బరువు ఎక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కానీ చూడడానికి మాత్రం స్లిమ్గానే ఉండాలి. చాలా మంది సన్నగా ఉన్న వాళ్ళు బరువు ఉన్నారు, అదేవిధంగా చాలా మంది లావుగా ఉన్న వాళ్ళు బరువు ఎక్కువ ఉండరు. కానీ వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే, వీళ్ళు లావుగా ఉన్నారు, వాళ్ళు సన్నగా ఉన్నారు. ఎవరైనా ఏం కోరుకుంటాం? స్లిమ్గా కనిపించాలి, సన్నగా ఉండాలనే కదా కోరుకుంటాము. కానీ ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకున్నారు, అది ఎందువల్ల అని మీరు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని క్లియర్ చేసుకుందాం. సన్నగా ఉన్న వాళ్ళకి బోన్ ఉంటుంది, వాళ్ళకి మజిల్ ఎక్కువ ఉండదు, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు. ఈ కండ తక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఈ బోన్ అనేది బరువుగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే, లావుగా ఉన్న వాళ్ళలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థాలు ఎక్కువగా చేరిపోయి చాలా లావుగా అనిపిస్తూ ఉంటారు. ఇలా చర్మాన్ని ఇలా తీసామంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా సాగుతుంది అనమాట, అంత లావుగా ఉంటారు. అంటే వాళ్ళలో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండి లావు అనిపిస్తున్నారు. కొలెస్ట్రాల్ ఏముంటుంది? ఎక్కువ 1 గ్రామ్ కానీ 1 కేజీ బరువు కూడా ఉండదండి. కానీ వీళ్ళు బరువు తక్కువ, లావు ఎక్కువ కనిపిస్తారు. అందరూ కోరుకునేది ఏంటి అంటే, మేము బరువు ఎక్కువ ఉన్నా పర్లేదు, స్లిమ్గా కనిపించాలని. ముందుగా వెయిట్ లాస్ అవ్వడానికి డైలీ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ప్రిఫర్ చేసేది ఎక్సర్సైజెస్ మాత్రమే. ఆ ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి, తిన్న తర్వాత చేయాలా, తినకముందు చేయాలా, ఇప్పుడు చూసారు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో రిమైనింగ్ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు నా వీడియోస్ నచ్చితే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీడియోస్ లింక్స్ మీద క్లిక్ చేసేయండి, నా వీడియోస్ చూసేయండి. వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి, నచ్చాయి అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. స్వీట్ కూడా అవాయిడ్ చేయండి. అలాగే గుడ్డు లోపల ఎల్లో ఉంటుంది, ఆ ఎల్లో కూడా తినద్దు ఈ సమ్మర్ సీజన్లో. స్కిప్పింగ్ ఆడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఏ విధంగా స్కిప్పింగ్ ఆడితే మనం వెయిట్ లాస్ అవుతాము అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో స్కిప్పింగ్ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు, ఏ విధంగా ఆడితే మనం వెయిట్ లాస్ అవుతాం అనేది వీడియో అయితే పెట్టున్నాను, చూసేయండి. మార్నింగే 4 or 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. లేచిన వెంటనే స్కిప్పింగ్ ఎక్సర్సైజ్లో ఉండేలాగా చూసుకొని కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేసేసుకోండి. చేసుకున్న తర్వాత హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తాగేసేయండి. మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రాగి జావ తాగండి. టిఫిన్లోకి ఇంకే టిఫిన్ ఐటమ్ కూడా తినద్దు. లంచ్కి టిఫిన్కి బ్రేక్ టైం ఉంటుంది కదా, ఆ బ్రేక్లో ఏమైనా స్నాక్స్ తినండి. 5 or 6కి మాత్రమే ఈవినింగ్ టైంలో డిన్నర్ అనేది చేయాలి. లేదు టిఫిన్ ఐటమ్స్ ఏదైనా ఉంటే తీసుకోండి. రైస్ కంటే కూడా చపాతీ అనేది చాలా బెస్ట్. కానీ రోజు చపాతీ తినలేం కదా, అలాంటప్పుడు టిఫిన్ ఐటమ్స్ ఏమైనా తినచ్చు. 7 or 6కి లేదా 5 or 6కి తినేస్తే 9 కల్లా మనం ఎక్సర్సైజ్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ తిన్న తర్వాత ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ టైమ్స్ వచ్చేసి పొరకడుపున లేదా హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రోటీన్ ఉండేటటువంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ, ఈ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ని అవాయిడ్ చేస్తూ, డీప్ ఫ్రై చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ ఉంటుంది కదా, బయట నుంచి తెచ్చేవి గోబీ, పానీపూరి, ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. మసాలా ఎక్కువ వేసేస్తారు, గ్యాస్ట్రిక్ అనే ప్రాబ్లం వస్తుంది. అలా ప్రాబ్లం రాకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి. హెల్దీ వేలో మనం వెయిట్ లాస్ అవ్వాలంటే చూస్ చేసుకోవాల్సింది జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈవినింగ్ 7 or 6 లోపే తినేసి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే తిన్న వెంటనే కాదు, తిన్న 2 or 3 hours తర్వాత చేసుకోవచ్చు. దెన్ అంతే. ఎక్సర్సైజ్లో నేను స్కిప్పింగ్ అనేది బాగా చేస్తాను, అందువల్ల చాలా వెయిట్ లాస్ అయ్యాను. నేను డ్యామ్ ష్యూర్గా మీకు చెప్పగలను, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి. ఎక్సర్సైజ్లో స్కిప్పింగ్ అనేది మెయిన్ పెట్టుకోండి. ఎక్సర్సైజ్లో స్కిప్పింగ్గా ఎందుకు చెప్తున్నానంటే, మన పాదాల నుండి తల వరకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా జరిగి శరీరంలో ప్రతి పార్ట్ కూడా ఎనర్జెటిక్గా పాల్గొంటుంది కాబట్టి అందులో ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. అందరూ పాటిస్తారు, తప్పకుండా వెయిట్ లాస్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. లావు అలాగే బరువుకి డిఫరెన్స్ తెలుసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. బరువు అనేది ప్రతి ఒక్కరూ ఉండాల్సిందే, లావు మాత్రం తగ్గాలి, అంతే మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.